నమస్తే అండి అందరికీ. ఈరోజు క్యాప్సికమ్ చికెన్ కర్రీ చేస్తున్నాను. దానికి కావాల్సింది డ్రై కోకోనట్, అల్లం, వెల్లుల్లి, దాల్చిన చెక్క, యాలక్కి, లవంగం, పువ్వు, 2-3 పలుకులు జీడిపప్పు, జీలకర్ర, ధనియాలు, ఒక బిగ్ ఆనియన్ తీసుకొని, పెద్ద సైజు ఆనియన్ తీసుకొని గ్రైండ్ చేసుకొని పెట్టుకోండి ముద్ద పక్కన. ఒక స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, 2 టమాటోస్. ఆనియన్స్ కూడా బిగ్ 2 ఆనియన్స్ అండి, పెద్దవి సైజు. కళాయిలో ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా యాగనివ్వాలి. తర్వాత పసుపు, సాల్ట్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం బాగా యాగనిచ్చేదాకా 2 టమాటోస్ కోసి పెట్టుకున్నాం కదండి, అది గ్రైండ్ చేసి అందులో యాడ్ చేయాలి. అది కూడా నూనె తేలేదాకా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ముద్ద, 2 టేబుల్ స్పూన్స్ కారం వేసి నూనె తేలేదాకా బాగా వేగాలండి. మధ్యలో అడిగడుతుంది అనుకుంటే వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నేను సరదాగా 2 లైన్స్ ఒక మూవీలో సాంగ్ పాడతానండి. అది కామెంట్లో ఏ మూవీలో సాంగో కొంచెం గెస్ చేసి చెప్పండి. మసాలా లాస్ట్లో పాడతాను. మసాలా డ్రై అవుతున్నప్పుడల్లా వాటర్ యాడ్ చేసుకుని బాగా డ్రైగా వేపాలి, నూనె తేలేదాకా, పచ్చివాసన పోయేదాకా బాగా వేపాలి. తర్వాత మనం 1/2 కేజీ చికెన్ అందులో యాడ్ చేసి ఇలాంటి బాగా క్లీన్ చేసి శుభ్రంగా పసుపు, ఉప్పు వేసి బాగా క్లీన్ చేసిన తర్వాత అందులో యాడ్ చేసాక బాగా వేగనివ్వాలండి. అందులో నీసు వాసన పోవాలి. వాటర్ అప్పుడే యాడ్ చేయకండి. తర్వాత మనం క్యాప్సికమ్ ముక్కలు కోసి పెట్టుకుని కూడా అది కూడా యాడ్ చేసి బాగా వేపించిన తర్వాత సిమ్లో పెట్టేసి మనం మూత పెట్టేసుకోవాలి. తర్వాత 5 మినిట్స్కి ఒకసారి మనం ఆ కర్రీని బాగా వేపాలండి. అలాగా వాటర్ అప్పుడే యాడ్ చేయకుండా అందులో నీరంతా వచ్చేయాలి. చికెన్లో ఉన్న నీరంతా వచ్చేసే వరకు మనం కొంచెం మధ్యలో 5 మినిట్స్కి ఒకసారి బాగా వేపి, మన కారం సరిపోదు అనుకుంటే ఆడించిన కారం అయితే ఇప్పుడు యాడ్ చేయకండి. ఎప్పుడు కూడా పచ్చి కారం ఉంటుంది కదండి, అది యాడ్ చేసుకోవాలి లాస్ట్లోని మనం తక్కువైంది అనుకుంటే. తర్వాత గరం మసాలా కొంచెం మనకి జల్లిసుకొని అది కొంచెం బాగా మిక్స్ అయ్యేదాకా కలిపి తర్వాత మూత పెట్టేసుకొని సిమ్లోని 1/4 గంట ఉంచి దించేసుకొని కొత్తిమీర ఉంటే జల్లిసుకొని దించండి. చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ. ఇప్పుడు నేను సాంగ్ ఒకటి పాడతానన్నాను కదండి. మువ్వల నవ్వకల ముద్ద మందారమా, ముగ్గులో దించకిలా బుక్క సింగారమా, నీలకి నాట్యం నేర్పావి. ఈ సాంగ్ ఏ మూవీ లేదో చెప్పండి. గరం మసాలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకున్నాక మన చికెన్ ములిగేదాకా వాటర్ వేసుకొని సిమ్లోనే ఒక 20 మినిట్స్ మూత పెట్టేసుకొని ఉంచేసుకొని ఇంకా ఎండింగ్లో కావస్తే కొత్తిమీర జల్లుకోండి. గ్రేవీ బాగుంటుంది. నా దగ్గర ప్రజెంట్ లేక వేయలేదు. తర్వాత మీకు సాంగ్ నచ్చకపోతే బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి. ఏదో సరదాగా అలా ట్రై చేశాను. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. నన్ను ఇలాగే సపోర్ట్ చేసి ఇంకా ఎంకరేజ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. నూనె తేలేదాకా ఉంచుకోండి, కర్రీ బాగుంటుంది. మీకు గ్రేవీలో కావాలంటే ఇలా దించేసుకోండి. లేదు ఇంకా మాకు దగ్గరగా కావాలని ఇంకో 10 మినిట్స్ పెడితే సరిపోతుంది.